యేసు నమ్ముకుంటే మనకి ఏం జరగవు, వచ్చే లాభమే జరగదు. మన సమయం వేస్ట్ అయిపోతుంది. మనకెంతో చాలా బిజీ, మనకెంతో బిజీ కదా. చూసారా, యేసు నమ్ముకున్నది ఎవరండి? ఎవరో కూటికి కూడి లేని వాళ్ళు యేసు నమ్ముకుంటారు, గూడు లేని వాళ్ళు యేసు నమ్ముకుంటారు, ఇల్లు లేని వాళ్ళు యేసు నమ్ముకుంటారు, ఎవడే జీవితంలో ఇల్లు లేని వాళ్ళు యేసు నమ్ముకుంటారు. ఇది లోకానికి తెలిసింది, ఇది లోకానికి తెలిసింది. దీని వెనుకున్నది ఒక మహాశక్తి, దీని వెనుక ఒక మహాశక్తి ఉంది. యేసు లోకములోకి వచ్చాడు. ఎవరి కోసమో? మన కోసమే. ఎవరి కోసమో? నీ కుటుంబం కోసం, నా కుటుంబం కోసం వచ్చాడు ఆయన. ఎవరి కోసమో? నీ కొరకు, నా కొరకు వచ్చాడు ఆయన లోకానికి. కానీ లోకము తన క్రియలు చెడ్డమైనందున యేసుని ప్రేమింపక లోకాన్ని ప్రేమించారంట. ఎందుకో? లోకములు చాలా ఉన్నాయి మనిషి సుఖపడటానికి. కోరుకున్న కోరికలు ఎన్నో ఉన్నాయి లోకములో, ఎన్నో ఆశలు ఉన్నాయి. ఈ రోజు మనుషులు ఆశల వలయములో, ఆశల వలయములో మనిషి పడిపోయి జీవిత విలువని ఎరగక, కుటుంబ విలువ ఎరగక, ఎందుకు పుట్టామో విలువ ఎరగక, కోరుకున్న కోరిక పక్కన పెట్టి ఏంటండి జీవితం? యేసు ప్రభువు వచ్చింది నీ కోసమే బిడ్డ. నిన్ను ప్రేమించి నీ కాడికి వస్తే